ఐజింగ్ హెల్త్ కేర్ ద్వారా మనకి ఒక ఆపర్చునిటీని ఇవ్వడం జరిగింది. ఆపర్చునిటీ ఆల్వేస్ గ్రేట్ అండి. అవకాశం అనేది చాలా గొప్పది. సో, ఇక్కడ మీకు ఈ ఆపర్చునిటీ తీసుకోవడానికి ఇక్కడ లక్షలు మనం ఏం పెట్టుబడి పెట్టట్లేదు. జస్ట్ పెయిడ్ అప్ టు ది వర్డ్ ఆఫ్ మౌత్ అడ్వొకసీ. నచ్చింది అనే మాటకి డబ్బిస్తే ఎలా ఉంటుందనే ఒక ఐడియాలజీతో డిజైన్ చేసిందే ఈ ప్రాజెక్ట్. సో, నాకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాను అనే ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది. నచ్చిన పని, నాకొచ్చిన పని, పనికొచ్చే పని, 10 మంది మెచ్చే పని. అలాంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ గురించి మీరు సీరియస్‌గా తీసుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడము, దాంతో పాటుగా ఆత్మసంతృప్తి 2 ఉంటాయి. సో, ఇక్కడ మనకి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అనేది ఇక్కడ దొరుకుతుంది. అట్ ది సేమ్ టైము మంచి నాలెడ్జ్ కూడా దొరుకుతుంది. అలాంటి దాన్ని మరి ప్రమోట్ చేయడంలో లోపమో ఎందుకనో గాని ఎక్కువ మంది ఈ జూమ్ మీటింగ్‌లోకి రావట్లేదు. సో, దానికి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో, మీరందరూ ఎక్కువ మంది వచ్చినప్పుడు మనకి ఏదైనా సరే వాయిస్‌లోని ఎనర్జీ ఉంటుంది చెప్పటానికి. సో, మీరు శ్రోత బాగా ఏంటంటే వినగలుగుతున్నప్పుడు చెప్పేవాళ్ళకి కూడా ఒక రససిద్ధి ఉంటుంది. ఒక తదాత్మ్యతతో చెప్పగలుగుతా ఉంటారు. అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి 10 మందికి ఉపయోగపడిన మెసేజ్‌ని మనం అందిస్తున్నాం ఒక స్ఫూర్తితో చెప్పగలుగుతాం. అది మీరు కొంచెం దయచేసి దృష్టిలో పెట్టుకొని ప్రమోట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో, హౌవెవర్ ఇక్కడ మనం ఐజింగ్ హెల్త్ కేర్ డిజిటల్ హాస్పిటల్స్‌లో మనం చేయాల్సింది ఏంటంటే ఒక హెల్త్ అడ్వైజర్‌గా రిక్రూట్ అవ్వాలి. హెల్త్ అడ్వైజర్‌గా రిక్రూట్ అవ్వడానికి ఇక్కడ మనం చేయాల్సింది ఏమి లేదండి. మన కేవైసీ సబ్మిట్ చేసి రూ. 2,700 మన కంపెనీకి స్కానర్ మీద పే చేస్తే ఆటోమేటిక్‌గా మీరు లిస్ట్ కాబడతారు. సో, మీకు ఒక స్టార్టర్ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రొడక్ట్స్ కూడా మీకు నచ్చిన ప్రొడక్ట్సే ఇస్తారు. సో, మన దగ్గర దాదాపుగా 12 రకాల జనరల్ మెడిసిన్స్ ఉన్నాయి. జనరల్‌గా నెట్వర్క్ మార్కెటింగ్‌లో గాని మీరు వాటెవర్ ఇట్ మే బి డైరెక్ట్ మార్కెటింగ్ అనండి, ఏదైనా అనండి. సో, దీంట్లో జనరల్‌గా ఎక్కువగా న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అంటే అండి ఆరోగ్యంగా ఉన్నోళ్ళు మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. జనరల్‌గా అవే ఉంటాయి. కానీ మనం ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్రొపరైటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆయుష్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఒక 10, 12 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. రోజు ప్రొడక్ట్స్ గురించి మనం చెప్పుకుంటానే ఉన్నాం. అలాంటి అందులో అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మనకు నచ్చిన ప్రొడక్ట్స్ ఒక 3 ప్రొడక్ట్స్‌ని ఒక బాక్స్‌లో పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి తీసుకుంటే మీరు జనరల్‌గా ఏంటంటే మనం ఆరోగ్యం గురించే చెప్తున్నప్పుడు మనం కూడా హెల్తీగా ఉండాలి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కేవలం కాదండి. ఇవి మెడిసినల్ ప్రొడక్ట్స్. జనరల్ మెడిసిన్ దీనికి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెడిసిన్స్ మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సమస్యతో బాధపడుతా ఉంటారు. జనరల్‌గా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి అందరికీ కూడా చిన్న, పెద్ద అందరి తారతమ్యం లేకుండా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా మనం డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయొచ్చు. జనరల్‌గా లేడీస్ గైనకల్ మినిస్ట్రల్ పీసీఓడి ప్రాబ్లమ్, పీసీఓఎస్ ప్రాబ్లమ్, ఎమెనోరియా, లుకోమెనోరియా ఇలాంటి స్త్రీల ఋతు సంబంధమైనటువంటి సమస్యల మీద నారీమాక్స్ అనే ప్రొడక్ట్ వాడొచ్చు. అట్లాగే డయాబెటిస్ ఉన్నవాళ్ళు మనకి ఇక్కడ సీబక్తర్న్ అనే ఒక ప్రొడక్ట్ ఉందన్నమాట. ఇది నేచర్స్ అమేజింగ్ హెల్త్ బూస్టర్. ఇది వాడుకోవచ్చు. ఎందుకంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళ బ్లడ్ చిక్కగా తేనెలాగా ఉంటుంది. రక్త ప్రవాహం సజావుగా జరగదు. దీనివల్ల మనకి గుండె మీద ఒత్తిడి పెరిగి బీపీ వస్తుంది. సో, అట్ ది సేమ్ టైమ్ బ్రెయిన్‌లోని రక్తనాళాల్లోని ట్రైగ్లిజరైడ్స్ వల్ల మనకి బ్రెయిన్‌లోని క్లాట్స్ ఏర్పడడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఇవన్నీ ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. వచ్చిన తర్వాత వాటితో పోరాడడం కన్నా ముందుగానే మనం ఈ బ్లడ్ థిన్నర్ లాగా ఉపయోగపడే ఈ సీబక్తార్‌ను ఇందులో న్యూట్రాస్యూటికల్స్, ఒమేగా 3, 6, 7, 9 అనే ఫ్యాటు, ఫ్లేవనాయిడ్స్, తర్వాత బీటా క్యారోటీన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంప్లీట్ ప్లాన్ ఆఫ్ ఫుడ్ అన్నమాట. ఒక సమీకృత ఆహారం. దీన్ని తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాం. అదేవిధంగా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ప్రైమరీ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి మన దగ్గర అద్భుతమైనటువంటి డయాబెటిస్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇవన్నీ టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి. ఇవి ఏ విధమైన సింథటిక్ మెడిసిన్స్ కాదు. ఇవి మనం వాడుకోవడం వల్ల సింథటిక్ మెడిసిన్స్ వాడుకుంటే మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో, బాడీ దానికి అడిక్ట్ అయిపోతుంది. తర్వాత రోజు రోజుకి పవర్ పెంచుకుంటూ వెళ్ళాలి. మనం ఇస్తున్నటువంటి మెడిసిన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేచురల్‌గా చెట్టు బార్క్ నుంచి, అంటే బెరడు నుంచి, వేళ్ళ నుంచి తీసినటువంటి ఔషధయుక్తమైనటువంటి ఎక్స్ట్రాక్ట్‌తో తయారు చేసిన టాబ్లెట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేప ఎక్స్ట్రాక్ట్, మెంతుల ఎక్స్ట్రాక్ట్, కాకర ఎక్స్ట్రాక్ట్, దాల్చిన చెక్క ఎక్స్ట్రాక్ట్ అండ్
నేరేడు, జంబు ఎక్స్ట్రాక్ట్, ఇట్లాగా దాదాపుగా ఒక 30 రకాల ఎక్స్ట్రాక్ట్లతో తయారు చేసిన టాబ్లెట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా షుగర్ని నియంత్రణలో ఉంచుతాయి. సో మనకి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా షుగర్ని కంట్రోల్లో ఉంచుతాయి. అలాంటి టాబ్లెట్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి దాదాపుగా ఒక 10, 12 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ మనం తీసుకుంటే ఐజిన్ డిజిటల్ అడ్వైజర్‌గా మీరు రిజిస్టర్ కాబడతారనమాట. ఈ అడ్వైజర్‌గా వచ్చిన తర్వాత సో మీరు మనకి ఈ అడ్వైజర్‌గా రావడం వల్ల మనకేంటంటే ఒక 5 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో 5 రకాల బెనిఫిట్స్ ఏంటంటే మీరు అడ్వైజర్‌గా వచ్చి ఇందాక మీకు వీడియో చూపించారు. ఆ వీడియోలో ఏముందంటే డిజిటల్ కన్సల్టెన్సీ పేషెంట్ ఇంటి వద్దకే వైద్యాన్ని ఎలా అందిస్తారు అనేది ఆ వీడియో మీకు చూపించడం జరిగింది. పేషెంట్ ఇంటి వద్దకే వైద్యం. సో డిసీజెస్, డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో దానికి 2 రకాల వైద్యాలు. ఒకటి నాన్ సర్జికల్ ఇంటిగ్రేటెడ్ రూట్ కాజ్ ట్రీట్మెంట్. ఏ విధమైన ఆపరేషన్ లేకుండా రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒకటే పద్ధతి. కొన్ని క్రానిక్ డిసీజెస్ దాదాపుగా 180 రకాల క్యాన్సర్, కిడ్నీ ప్రాబ్లమ్ ఇలాంటి మొండి వ్యాధులు, పెరాలసిస్, డయాలసిస్ స్టేజ్‌లో ఉన్న కేసులు ఇలాంటి అన్నిటికి కూడా రివర్సల్ ట్రీట్మెంట్. ఈ 2 రకాల వైద్యాన్ని ఇంటికే పంపించి డాక్టర్ గారు ఫాలోఅప్ చేస్తూ సో వారికి పూర్తిగా నయం అయ్యేదాకా సో ఈ మెడిసిన్ ఎలా వాడాలో ఫాలోఅప్ కూడా ఉంటుందన్నమాట. అలాంటి ట్రీట్మెంట్స్ మనం ఇప్పించడానికి సో అడ్వైజర్స్‌ని రిక్రూట్ చేసుకుంటుంది ఐసింగ్ హెల్త్ కేర్ కంపెనీ. సో తద్వారా మనం ఇందులో డిజిటల్ కన్సల్టేషన్ అవ్వడానికి మనం ఒక ఐసింగ్ డిజిటల్ అడ్వైజర్‌గా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇలా రావడం వల్ల సో మనం పేషెంట్‌ని రిఫర్ చేస్తే పేషెంట్ డాక్టర్ కన్సల్టేషన్ మీద ఏదైతే ఫీజు ఉందో దాని మీద మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అదే విధంగా పేషెంట్ మెడిసిన్స్ ఏవైతే తీసుకుంటున్నారో ఆ మెడిసిన్ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద మనకి సో మనకి పేషెంట్ ట్రీట్మెంట్ మీద బోనస్ మీకు 9 లెవెల్స్‌లో ఇవ్వడం జరుగుతుంది. అంటే పేషెంట్ డాక్టర్ కన్సల్టేషన్ మీద రెవెన్యూ వస్తుంది. ట్రీట్మెంట్ మీద రెవెన్యూ వస్తుంది. అయితే మీరు ఒక్కరే చేస్తే కొంతమంది పేషెంట్లు ఇవ్వగలుగుతారు. అదే మీరు ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటే ఎక్కువ మంది పేషెంట్‌కి ట్రీట్మెంట్ అందించగలుగుతాం. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఏం చెప్తుందంటే మీరు అడ్వైజర్‌గా వచ్చి మరికొందరు అడ్వైజర్‌లను రిక్రూట్ చేసుకోమని చెప్తుంది. ఆ విధంగా రిక్రూట్ చేస్తే అడ్వైజర్‌ని రిక్రూట్ చేసినందుకు కూడా అడ్వైజర్ రిఫరల్ బోనస్ వస్తుంది. వచ్చిన అడ్వైజర్‌లందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ అన్నమాట. సో ఇది నెలకి ఇంత కొనాలని కండిషన్స్ గాని, అమ్మాలని కండిషన్స్ గాని ఏమీ లేవు. కానీ ఈ ప్రొడక్ట్ యొక్క గొప్పతనం మనకు తెలిసిన తర్వాత రెగ్యులర్‌గా కాఫీ, టీలు ఎలాగైతే మనం యూజ్ చేసేస్తామో ఈ ప్రొడక్ట్స్ కూడా మనం యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఇది రిపీటెడ్‌గా మీ గ్రూప్‌లో ఉన్నటువంటి అడ్వైజర్‌లు గాని వాళ్ళందరూ కూడా మళ్ళీ రిపీటెడ్‌గా పర్చేజ్ చేస్తే రీపర్చేజ్ ఇన్‌కమ్ వస్తుంది. ఒక 5 రకాల బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అండి మీకు. సో ఒక అడ్వైజర్‌గా వచ్చి మరొక అడ్వైజర్‌ని రిక్రూట్ చేస్తే అడ్వైజర్ రిఫరల్ బోనస్ వస్తుంది. సో వచ్చిన అడ్వైజర్స్ వాళ్ళు రీపర్చేజ్ చేస్తే రీపర్చేజ్ బోనస్ వస్తుంది. మీరు గాని, వాళ్ళు గాని పేషెంట్ కన్సల్టేషన్ ఇప్పిస్తే సో కన్సల్టేషన్ మీద డాక్టర్ కన్సల్టేషన్ మీద రెవెన్యూ వస్తుంది. సో మీరు గాని ఆ పేషెంట్‌ని మీ మీ నెట్వర్క్‌లో ఉన్నటువంటి లీడర్స్ గాని పేషెంట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే ట్రీట్మెంట్ మీద మీకు 9 లెవెల్స్‌లో మీకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో ఇది ఇంకొక కెరియర్‌ని కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. కెరియర్ మీన్స్ ఎ సెక్యూరిటీ ఫర్ లైవ్లీహుడ్ విత్ ది స్కోప్ ఆఫ్ ఫుల్‌ఫిల్లింగ్ యువర్ డ్రీమ్స్ అండ్ డిజైర్. కెరియర్ అంటే ఏంటంటే మనకొక జీవన విధానం ఒక కెరియర్‌ని ఇస్తూ మన ఫ్యూచర్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్‌ఫిల్ చేస్తదన్నమాట. అది మీరు అర్థం చేసుకోండి. సో అంటే మన ప్రతి వ్యక్తికి కళలుంటాయి. ఆ కళలు అనేవి సో సాఫల్యం చేసుకోవడానికి మన ఇన్‌కమ్ అనేది లిటిల్ ఇన్‌కమ్. సో అది మ్యాచ్ కాదు. కాబట్టి దేర్ ఈస్ నో ఆల్టర్‌నేటివ్ వే టు ఫుల్‌ఫిల్ అవర్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్. మన కళలు, కోరికలు సాఫల్యం కావాలంటే మన ఇన్‌కమ్ సర్కిల్‌ని ఎన్హాన్స్ చేసుకోవాలి. మీ అన్‌ప్రొడక్టివ్ టైమ్‌ని ప్రొడక్టివ్‌గా మార్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ కేవలం రూ. 2,700తో మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది ఐజింగ్. మీరు ఆలోచించండి. లాభాలు వేలల్లో సంపాదించంటే లక్షల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలి. లక్షల్లో లాభాలు తీయాలంటే కోట్లు పెట్టి వ్యాపారం చేయాలి. సో ఇక్కడ మీరు లక్షలు, కోట్లు ఏమీ పెట్టట్లేదు. కేవలం 2,700 పెట్టి సో ఇక్కడ మీరు 2,700 పెట్టి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు రెవెన్యూ తీసుకోవడానికి ఒక ఆపర్చునిటీ కంపెనీ ఇచ్చింది. అది అర్థం చేసుకొని ఇక్కడ ది సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ ఈజ్ టైమ్ ఈజ్ మనీ. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసేది కేవలం టైమే. సో టైం అనేది మీరు సక్సెస్ అయినటువంటి ప్రపంచంలో ఎవరినైనా అడగండి. వాట్ ఈస్ ది సీక్రెట్స్ ఆఫ్ యువర్ సక్సెస్ అంటే టైమ్ ఈజ్ మనీ. టైం ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎప్పుడు డబ్బులుంటాయి.
మనకి రిటర్న్స్ వస్తాయి. బ్యాంకులో ₹1,00,00,000 పెడితే ప్రతి నెల మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో అలాగే ఒక ఇండస్ట్రీ కట్టి ఇన్వెస్ట్ చేస్తే దాని మీద మనకి ప్రతి నెల రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ మీరు టైం ఇన్వెస్ట్ చేస్తే చాలు, మీకు మీకు ప్రతి 15 రోజులకి రిటర్న్స్ వస్తాయి. ఫోర్ట్‌నైట్ పేమెంట్స్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక టీమ్‌ని తయారు చేసుకోండి. ఆ టీమ్ తయారు చేసుకుంటే సో మీరందరూ కలిసి పనిచేస్తారు, వర్క్ చేస్తారు. మీరు ఒక్కరే చేయరు ఇక్కడ. మీతో ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకోండి. ఆ టీమ్‌ని ఏర్పాటు చేసుకోండి. ఎంతమందినైనా మీరు అడ్వైజర్‌గా రిక్రూట్ చేయొచ్చు. సో నాట్ లెస్ థాన్ 5. కనీసం ఒక 5గురిని చేయండి. 6, 7, 8, 9, 10 ఎంతమందినైనా చేయొచ్చు. అట్లాగా ఒక 5గురిని రిక్రూట్ చేస్తే ఒక్కొక్కరు ₹2,700 మీలాగే వాళ్ళు కూడా అడ్వైజర్‌లుగా రిజిస్టర్ కాబడతారు. అలా రిజిస్టర్ అయిన ప్రతి ఐడీ మీద మీకు 15% రెవెన్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఐడీ మీద ₹405. సపోజ్ 5గురిని రిక్రూట్ చేస్తే మీకు ₹2,025 వస్తదండి. జస్ట్ 5గురిని చేస్తే. అదే 10 మందిని చేస్తే ₹4,050. సో ఆ విధంగా మీరు అక్యుములేట్ చేసుకొని కాలిక్యులేట్ చేసుకోండి. ఎంతమందినైనా చేయొచ్చు. కనీసం 5గురిని చేయండి. అలా 5గురిని చేస్తే మిమ్మల్ని కంపెనీ ఒక ఐజింగ్ డైనమిక్ టీమ్ లీడర్ అంటుంది. 5గురు మీ టీంలో అడ్వైజర్స్‌ని మీరు రిక్రూట్ చేసుకుంటే ఐజింగ్ డైనమిక్ టీమ్ లీడర్ అంటుంది. మీకు సర్టిఫికేట్ ఇస్తుంది. ఇది వచ్చిన తర్వాత మీరు ఇంటి దగ్గర మీరు ఒక నేమ్ ప్లేట్ పెట్టుకోవచ్చనమాట. సో ఐజింగ్ డిజిటల్ హెల్త్ అడ్వైజర్ అనే ఒక నేమ్ బోర్డ్ పెట్టుకోవచ్చనమాట. ఐజింగ్ డిజిటల్ కన్సల్టెంట్ అని మీ రిజిస్టర్ నంబర్, మీ ఫోన్ నంబర్ కూడా దాని మీద ఉంటది. ఇది మీరు ఎక్కడైనా మీ కాంపౌండ్ వాల్ మీద పెట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు డాక్టర్‌కి, పేషెంట్‌కి అనుసంధానంగా ఉంటారు కాబట్టి, సో ఇక్కడ మీరు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీకు ఎవరైనా వస్తే వాట్ ఈస్ డిజిటల్ కన్సల్టెన్సీ అండి? డిజిటల్ కన్సల్టెంట్ ఏంటండి అని అడుగుతారు. తద్వారా మీరు ఆ వ్యక్తిని కూర్చోబెట్టి మీరు హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన పని లేదండి. ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సరే మీరు ఫోన్ ద్వారా సో ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా మేము డాక్టర్‌ని కనెక్ట్ చేస్తాను. తద్వారా మీరు వైద్యం తీసుకోవచ్చు. ఆ వైద్యం కూడా ఇంటిగ్రేటెడ్ ట్రీట్‌మెంట్, రివర్సల్ ట్రీట్‌మెంట్ ఉంటుంది. ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు కొత్తగా మీకు కొందరు పేషెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా చేసినందుకు మీ కంపెనీ సో మీకు ఈ సర్టిఫికేట్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైమ్ మీకు ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్ కూడా ఇస్తుంది. ఎప్పుడైతే మీరు 5గురు సో టీమ్‌ని తయారు చేసుకున్నారో డైనమిక్ టీమ్ లీడరు, ఒక సర్టిఫికేటు, ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్ అదే ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ కాపీ క్యాట్. మీరేం చేశారో అదే చేయించాలండి. వెరీ సింపుల్ అన్నమాట. నథింగ్ బట్ మీరేం చేశారో మీ టీమ్ 5గురు వచ్చారా, 10 మంది వచ్చారో వాళ్ళతో అదే పని చేయించండి. కాపీ క్యాటింగ్. అలా మీరు చేస్తే 5గురు ద్వారా మరొక 5గురు వచ్చారు ఒక్కొక్కరు. 5, 5లు 25 మంది టీమ్ వచ్చారు. అప్పుడు మిమ్మల్ని ఎఫెక్స్ టీమ్ లీడర్ అంటారు. కంపెనీ మీకు ఎఫెక్స్ టీమ్ లీడర్‌గా ఒక ఎక్సాటికా లొకేషన్‌లో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా ఫుల్ డే ట్రైనింగ్ వర్క్‌షాప్ ఉంటుందన్నమాట. ఆ ట్రైనింగ్‌లో మీకు హానర్ చేసి ఆ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సారీ. ఆ ట్రైనింగ్‌లో మీకు సో ఈ దీనికి సంబంధించినటువంటిది పవర్ లైఫ్ వర్క్‌షాప్ అంటాం. ఈ వర్క్‌షాప్‌లో సో ప్రతి ఇండస్ట్రీకి గురించి మనం తెలుసుకోవాలి. మనం వచ్చినప్పుడు ఇండస్ట్రీ పవర్ ఏంటో తెలుసుకోవాలి. సో డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ యొక్క పవరు, సో కంపెనీ ప్రొఫైలు, కంపెనీ పవరు, ప్రొడక్ట్ పవరు, సో ప్రాజెక్ట్ పవరు, సో అదే విధంగా కాంపెన్సేషన్ ప్లాన్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ పవరు, సో నాలెడ్జ్ పవరు, లాంగ్వేజ్ పవరు, బిలీఫ్ పవరు అండ్ యువర్ పవర్ ఇలాంటివన్నీ కూడా మీకు ఫుల్ డే ట్రైనింగ్ సో విత్ లంచ్ ఫాలోస్ ఉంటుందన్నమాట. ఒక ఎక్సాటిక్ లొకేషన్‌లో. సో ఇది అయిన తర్వాత ఈ 25 వచ్చారు. మీరు 5గురు, వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు 25 మంది. అంటే 30 మంది. వీళ్ళతో 25 మంది అదే పని కాపీ క్యాటింగ్. అంటే 25 ఇంటూ 5 125 మూడో లెవెల్‌లోకెళ్ళేటప్పటికి 125 మంది టీమ్ లీడర్స్ టీమ్ వస్తుంది. మిమ్మల్ని ఎక్సలెంట్ టీమ్ లీడర్ అంటారు. ఎక్సలెంట్ అంటే దాదాపుగా మీకు 125 దాదాపుగా 150 మంది పైబడి మీకు టీమ్ జనరేట్ అవుతుంది అప్పటికి. ఈ 3 లెవెల్స్‌కి. మీరు ఇలాంటి ఫిజికల్ మీటింగ్స్ కండక్ట్ చేయాలి. ఆ ఫిజికల్ మీటింగ్స్ అనేది హోమ్ సెమినార్స్ కావచ్చు. లేదంటే ఏదైనా చిన్న హోటల్స్‌లోని ఇలాంటి గ్రూప్ మీటింగ్స్ కండక్ట్ చేయాలి. మీ పెర్ఫార్మన్స్ కోసం కంపెనీ మీకొక షూట్ అనేది ఒక బ్లేజరు, సో ప్యాంటు, షర్టు, సో టై ఇవన్నీ కూడా మీకు ఒక డ్రెస్ కోడ్ అన్నమాట. ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అది ఎక్స్‌ట్రా టీమ్ లీడర్‌గా వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆ 125 మందితో అదే పని చేస్తే 625 మందొస్తారు. మిమ్మల్ని సో సిల్వర్ డైరెక్టర్ అంటారు. సిల్వర్ డైరెక్టర్ అయ్యేటప్పుడు మీకి 625 మంది ఆ క్యాడర్‌లో వస్తారు. సో అంటే 5, 5 మల్టిప్లై చేస్తే
సో 625 మంది వచ్చిన తర్వాత మిమ్మల్ని కంపెనీ ఒక ఫ్లైట్ లో గోవా తీసుకువెళ్తుందండి. ఇట్ ఈస్ అన్ అమేజింగ్ ట్రిప్ అన్నమాట. సో లైఫ్ టైం మెమరబుల్ ఈవెంట్ అది. సో ఫ్లైట్ లో తీసుకెళ్ళి అక్కడ క్రూయిజ్ షిప్ అని ఉంటుంది. ఆ షిప్ లో మీకు డిన్నరు, ట్రైనింగ్ అన్నీ ఉంటాయి అక్కడ. సో అది ఒక మంచి లైఫ్ లో మెమరబుల్ ఈవెంట్. సో మీరు సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత ఆ 125 మందితో అదే పని చేస్తే మీకు 5 లెవెల్లోకి వెళ్ళేటప్పటికి 3125 మంది ఉంటారు. సో మీకు అప్పుడు కంపెనీ ఒక గోల్డ్ బ్రాస్లెట్ వర్త్ ఆఫ్ 1,00,000 రూపాయలు విలువ చేసే ఒక గోల్డ్ బ్రాస్లెట్ ని మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా 9 లెవెల్స్ ఉంటాయి మీకు. ఇక్కడ నేను 5 లెవెల్స్ వరకే మాట్లాడుతున్నాను ఈరోజు. 5 లెవెల్స్కి వచ్చేటప్పటికే మీకు 5వ లెవెల్లో 3,125 మంది ఓవరాల్ గా సుమారుగా 4,000 మంది టీము మీకు ఫస్ట్ లెవెల్ 5గురు 25 125 625 3,125 సుమారుగా 4,000 మంది మ్యాన్ పవర్. సో మీ కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. ఈ కమ్యూనిటీ 4,000 మంది రోజుకి వారానికి ఒక్క కేసు ఒక్క పేషెంట్ ని పరిచయం చేసిన 4,000 మంది పేషెంట్లు వారానికి, సంవత్సరం నెలకి. సో దాదాపు 16,000 మంది పేషెంట్లు వస్తారు. వారానికి ఒక పేషెంట్ 4,000 16,000 మంది పేషెంట్లు వస్తారు. 16,000 మంది కన్సల్టేషన్ ఫీజు ఏదైతే ఉందో దాని మీద ఈ 5 లెవెల్స్ కి, ఆ తర్వాత మిగతా రిమైనింగ్ 4 లెవెల్స్ కి కూడా ఈ కన్సల్టేషన్ మీద 9 లెవెల్స్ లో మీకు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఏదైతే ఉందో దాని మీద సో 9 లెవెల్స్ లో ఇన్కమ్ అనేది మీకు జనరేట్ అవుతుంది, ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఈ 16,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బిల్లు 5,000 అవ్వచ్చు, 6,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 15,000 కూడా అవ్వచ్చు. పేషెంట్ వాళ్ళ కండిషన్ బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను బట్టి ఆ ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు ఉంటుంది. దాని మీద ఈ 16,000 మందికి 9 లెవెల్లో మీకు సో ఈ మీకు ఇన్కమ్ అనేది ట్రీట్మెంట్ మీద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇలాగా మీరు ఈ 5 లెవెల్స్ లో టీముని తీసుకొచ్చినందుకు గాను రిఫరల్ బోనస్ వస్తుంది. వాళ్ళు వచ్చినటువంటి 4,000 మంది రీపర్చేజ్ చేస్తే, సో రీపర్చేజ్ సిబక్తార్ అయిపోయింది మళ్ళీ కొనుక్కుంటారు, నారిమెక్స్ అయిపోయింది మళ్ళీ కొనుక్కుంటారు, టాబ్లెట్స్ అయిపోయింది మళ్ళీ కొనుక్కుంటారు, సో నాభి తైలం అయిపోయింది మళ్ళీ కొనుక్కుంటారు. ఇట్లాగా అవి కొనుక్కోమని కండిషన్ లేదు, మనం చెప్పం, వాళ్ళే కొనుక్కుంటారు. ఎందుకని రోజు కాఫీ టైం టంచరిగా తాగుతాం కదా. మన ప్రోడక్ట్ అయిపోయింది అనుకోండి, ఆ ప్రోడక్ట్ మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నప్పుడు మానేయం కదా. అలాగే 4,000 మంది వాళ్ళు రీపర్చేజ్ చేస్తే 9 లెవెల్స్ మీద మీకు 26%, ఫస్ట్ లెవెల్లోని మీకు 10%, తర్వాత 5%, 4%, 3%, ఇట్లాగా 9 లెవెల్స్ 26% మీకు రీపర్చేజ్ కమిషన్ వస్తుంది. సో 9 లెవెల్స్ లో మీకు రిఫరల్ బోనస్ 31%, ఫస్ట్ లెవెల్లో 15, తర్వాత 5, 4, 3, 2, 1, ఇట్లాగా 9 లెవెల్స్ లో మీకు 32% అడ్వైజర్ రిఫరల్ బోనస్ వస్తుంది. సో వీళ్ళందరూ 9 లెవెల్స్ మీద రీపర్చేజ్ బోనస్ వస్తుంది. 9 లెవెల్స్ లోని పేషెంట్ కన్సల్టేషన్ మీద బోనస్ వస్తుంది. సో పేషెంట్ ట్రీట్మెంట్ మీద 9 లెవెల్స్ లో మీకు ఈ విధంగా బోనస్ రావడం జరుగుతుంది. 4 రకాల ఇన్కమ్స్ ఇస్తూ మీకు రివార్డులు 1,70,00,000 రివార్డులు ఇస్తారు. ఫస్ట్ లెవెల్లో మీకు ఒక ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ వస్తుంది. సెకండ్ లెవెల్లో మీకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ వస్తుంది. సో అదే థర్డ్ లెవెల్లో మీకు ఒక డ్రెస్ కోడ్, ఫోర్త్ లెవెల్లో మీకు ఎక్సాటికా లొకేషన్ గోవా ట్రిప్. సో ఫిఫ్త్ లెవెల్లో వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు గోల్డ్ బ్రాస్లెట్. ఇలాగా 6వ లెవెల్, 7వ లెవెల్, 8వ లెవెల్, 9వ లెవెల్కి వెళ్ళేటప్పటికి 1,70,00,000 రూపాయలు రివార్డ్స్ మీకు కారు కానీ, సో బిల్డింగ్స్ మన ఉన్నటువంటి రిసార్ట్స్ ఒక రిసార్ట్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ అన్నప్రాసన ఒకేసారి చెప్తే మీకు ఇదిగా ఉంటుంది కాబట్టి మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో అంచెలంచెలుగా బోర్డు మీద క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 లెవెల్స్ కంప్లీట్ చేయడానికి కంపెనీ మీ బిజినెస్ అంటే బిజీగా చేసేదాన్ని బిజినెస్ అంటారండి. సో ఇలా మీటింగ్ కి అటెండ్ అవ్వడానికి కూడా మనకు తేలిపోయినంత బిజీగా ఉంటే ఇంకా మనం బిజినెస్ ఏం చేస్తాం చెప్పండి. మీరు ఆలోచించండి. ఒక షట్టర్ తీసుకొని మీరు ఏదైనా ఒక చిన్న మెడికల్ షాప్ కానీ, లేదంటే కూల్ డ్రింక్ షాప్ కానీ పెడితే పొద్దున్న 7 గంటలకు తీసి రాత్రి 10 గంటలకు కడతారు. ఎందుకంటే కస్టమర్ ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ కస్టమర్. ఎప్పుడో రాబోయే కస్టమర్ కోసం వేచి చూస్తూ ఉంటారు. సో అది బిజినెస్ అంటే. ఇక్కడ కూడా అట్లాగే మనం ఎప్పుడు కూడా ఎక్కడుంటే అక్కడ మన బిజినెస్ ఉందా అనే విధంగా మనం ఎప్పుడు కూడా ఆ బిజినెస్ యాటిట్యూడ్ కనుక ఉండగలిగితే మన బిజినెస్ డెవలప్ అవుతుంది.
సో ఇక్కడ మనం 2700తో లక్షల రూపాయలు ఆశిస్తా ఉన్నాం. మన ఇన్వెస్ట్మెంటే టైము ఇక్కడ మనం చేసేది. సో ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ లేకుండా కేవలం 2700 రూపాయలతో ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే, సో టైంని ఇన్వెస్ట్ చేస్తే లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది అనుకున్నప్పుడు మనం ఎలా చేయాలి? అందుకని మిమ్మల్ని స్పీడప్ చేయడం కోసం, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం కంపెనీ ఫార్ములేషన్ స్టేజ్‌లో ఉంది ఇప్పుడు. ఫార్ములేషన్ స్టేజ్ తర్వాత సో మొమెంటమ్ స్టేజ్‌కెళ్తుంది. మొమెంటమ్ స్టేజ్ తర్వాత బూమ్ స్టేజ్‌కెళ్తుంది. కంపెనీకి గాని, వ్యక్తికి గాని 3 దశలుంటాయి. సో మొట్టమొదటి ఫార్ములేషన్ స్టేజ్ అంటే మీరు 5గురు, 25 మంది ఇప్పుడంతా కూడా ఫ్రేమ్ అవుతుంది టీమ్. ఈ 5 లెవెల్స్‌లో సో 4 లెవెల్స్ వరకు కూడా మీకు ఫార్ములేషన్ స్టేజే. ఫస్ట్ 5గురు వచ్చారు. తర్వాత 25 మంది, తర్వాత 125, 625. సో ఇదంతా కూడా మీకు ఫార్ములేషన్ స్టేజే. అందుకని ఇక్కడ ఈ ఫార్ములేషన్ స్టేజ్‌లో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీరు ఆటోమేటిక్‌గా బూమ్ స్టేజ్‌కెళ్తారు. ఒక వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా. అది అందుకని కంపెనీ ఏం చెప్తుందంటే, ఒక 50 రోజులు టైమ్ ఇస్తున్నాను. ఈ 50 రోజుల్లో మీరు ఎప్పుడు చేసినా ఈ ప్రమోషన్‌లు, రివార్డ్‌లు, అవార్డ్‌లు అన్నీ వస్తాయి. కానీ కంపెనీ బిజినెస్‌ని బూస్టప్ చేయడం కోసం, మీరు మొమెంటమ్ స్టేజ్‌లోకి వెళ్ళడం కోసం ఈ ఫార్ములేషన్ స్టేజ్‌లో కంపెనీ మీకు ఒక ఆఫర్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ లెవెల్‌లో 5గురు ఉంటారు. మీరు డైనమిక్ టీమ్ అవుతారు. ఆ 5గురితో అదే పని చేయించాలి. 5, 25 మంది. ఫస్ట్ 5గురు, తర్వాత 5, 25 మంది. సో ఈ స్టెప్ కంప్లీట్ చేయడానికి ఒక 50 రోజులు టైం తీసుకోమంటారు. 5గురు చేయటానికి 50 రోజులు కూడా అక్కర్లేదు. ఆ 5గురితో మీకు ఒక వారం రోజుల్లో చేశారనుకోండి, మీరు వారంలో చేసినప్పుడు వాళ్ళు కూడా అదే టైం తీసుకుంటారు. అంటే ఓవరాల్‌గా 15 డేస్ లేదా మాక్సిమం 1 మంత్ 30 డేస్. అదర్‌వైజ్ 50 డేస్. సో ఈ విధంగా టైం ఇచ్చింది. ఈ 50 రోజుల్లో మీరు సో ఎఫెక్స్ టీమ్ లీడర్ అవ్వండి. మీరు డైనమిక్ అయ్యి 5గురు డైనమిక్ టీమ్ లీడర్‌ని తయారు చేసుకొని సో 5 ప్లస్ 25 30 మంది టీమ్‌ని మీరు తయారు చేసుకుంటే కంపెనీ మీకు ఆ 2 స్టెప్పుల్లో మొదటి స్టెప్‌లో మీకొచ్చే కమిషన్ రూ. 2025 అయితే తర్వాత 3375 ఓవరాల్‌గా మీకు రూ. 5400 2 స్టెప్పుల మీద వచ్చే రెవెన్యూ అయితే కంపెనీ మరొక రూ. 5000 సో గిఫ్ట్ చెక్ రూపంలో మీకు సో అక్టోబర్ నెలలో జరిగే పవర్ లైఫ్ వర్క్షాప్‌లోని ఎవరైతే 50 రోజుల్లో ఎఫెక్స్ టీమ్ లీడర్ అయ్యారో వాళ్ళకి రూ. 5000 అదనంగా గిఫ్ట్ చెక్ రూపంలో హానర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు సాధిస్తే ఖచ్చితంగా 4గో లెవెల్‌లోకి మీరు వెళ్ళేటప్పుడు సో సిల్వర్ డైరెక్టర్ అయ్యేటప్పుడు కంపెనీ మిమ్మల్ని గోవాకి తీసుకెళ్తుంది. సో అది ఫ్లైట్‌లో తీసుకువెళ్తుంది. అక్కడ మీకు ఆ స్టెప్‌కెళ్ళేటప్పటికి టోటల్‌గా ఈ 4 లెవెల్స్ మీద మీకు రూ. 70,000 ఇన్కమ్ అనేది జస్ట్ 5తో మల్టిప్లై చేస్తే రూ. 70,000 ఇన్కమ్ వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ మీకు కంపెనీ రూ. 2,00,000 కార్ ఫండ్ ఇస్తానని చెప్తుంది. అది రీచ్ అవ్వడం కోసం 50 రోజుల్లో ఎఫెక్స్ టీమ్ లీడర్ అవ్వమని చెప్తుంది. సో ఇది మీ ఫార్ములేషన్ స్టేజ్‌లో మీకు ఇస్తున్నటువంటి కంపెనీ ఇస్తున్న ఆఫర్స్. ఇవి సద్వినియోగం చేసుకుంటే అల్టిమేట్‌గా మీరు కోట్ల రూపాయల రెవెన్యూకి సో దాదాపుగా 29 లెవెల్స్‌కి మీరు కంప్లీట్ చేస్తే 20,00,000 మంది టీమ్ జనరేట్ అవుతుంది. ఈ 9,00,000 సో 2 4 5 5 25 అయినప్పుడు అక్యుములేట్ అదే విధంగా ఎళ్ళినప్పుడు కేవలం 9 లెవెల్స్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా 20,00,000 మంది ఉంటారు. గ్యారంటీగా ఉంటారు. మీకు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఓన్లీ నెట్‌వర్క్ మీద వచ్చే ఆదాయం 20,00,00,000. 1,70,00,000 రివార్డ్ పక్కన పెడితే నెట్‌వర్క్ మీద వచ్చే ఆదాయమే మీకు మినిమమ్ టార్గెట్‌లు మినిమమ్ 5 చేసుకుంటూ వెళ్తే 20,00,00,000 సంపాదించుకునే అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. అవి రీచ్ అవ్వాలంటే సో ఎన్ని అంతస్తుల బిల్డింగ్‌కి అయినా సరే కింద గ్రౌండ్ లెవెల్‌లో బేస్‌మెంట్ ఉండాలి. సో ఆ బేస్‌మెంట్ కనిపించదు మీకు. పునాది కనిపించదు గదా! ఆ బేస్‌మెంటే ఇక్కడ మీకు ఫార్ములేషన్ స్టేజ్‌లో ఆ బేస్‌మెంట్ నిర్మించడం కోసం కంపెనీ మీకు ఇటువంటి ఆఫర్స్ ఇస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 50 రోజుల్లో ఫస్ట్ ఎఫెక్ట్స్ అవ్వండి. ఆటోమేటిక్‌గా సైమల్టేనియస్‌గా ఈ సాంప్రదాయాన్ని మీరు కంటిన్యూ చేసుకుంటే, ఈ స్లోగన్‌ని మీరు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మీరు 4 లెవెల్ సిల్వర్ డైరెక్టర్ అవుతారు. సో 4 లెవెల్స్ మీద మీకు రూ. 70,000 ఇన్కమ్ మీకు జనరేట్ అయితే మీకు రూ. 2,00,000 కార్ ఫండ్ ఇస్తానంటుంది. యాహ్! మీకు 2 లెవెల్స్ మొదటి 2 లెవెల్స్ కంప్లీట్ అయితే రూ. 5,000 గిఫ్ట్ వోచర్ ఇస్తానంటుంది. సో 4 లెవెల్‌కెళ్ళి సిల్వర్ డైరెక్టర్ అయితే కంపెనీ అదనంగా రూ. 2,00,000 కార్ ఫండ్ ఇస్తానంటుంది. మీకు ఆ 4 లెవెల్స్ మీద వచ్చే ఆదాయం 70,000 అంటే ఇన్కమ్ 15 రోజులకి 15 రోజులకి పే ఔట్ వస్తుంది. సో 70,000 కానీ ఇక్కడ మీకు
రూ. 2,00,000 కార్ ఫండ్, రూ. 5,000 స్పెషల్ గిఫ్ట్ ఇస్తానంటారు. ఈ 2 రీచ్ అయితే మిగతా నేను చెప్పినటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా మీరు గోల్డ్ డైరెక్టర్, ప్లాటినం డైరెక్టర్, సో ఈ విధంగా క్రౌన్ డైరెక్టర్ అండ్ సుప్రీం డైరెక్టర్ వరకు వెళ్ళిపోతారండి. ఎక్కడ ఆగదు. ఎందుకని? సో మీరే రోల్ మోడల్ గా ఉంటారు మీ టీములకి. కాబట్టి ప్రతి వాళ్ళు మా సీనియర్ లాగా నేను కూడా సక్సెస్ సాధించాలని ఒక సంకల్పంతోని వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. ఆ విధంగా ఖచ్చితంగా అన్ని ప్రమోషన్‌లు రీచ్ అవుతారండి. కాబట్టి మీరు మెయిన్ ఏంటంటే ఆల్రెడీ పోయిన ఆగస్టు 15వ తారీఖు సాటర్‌డే వచ్చింది. ఆదివారం నాడు 16వ తారీఖు నుంచి మనం స్టార్ట్ చేసాం. రోజు చెప్పుకుంటూ వస్తున్నాం. పొద్దున, సాయంత్రం మొన్నటి వరకు 2 పూటలు చెప్పాం. ఇవాళ నుంచి ఒక్క పూటే చెప్తున్నాం. ఎందుకంటే అందరికి పొద్దున్న కుదరట్లేదన్నారు కాబట్టి ఈవినింగ్ 7:30కి చెప్తా ఉన్నాం. కాబట్టి వారం రోజులు గడిచింది. అంటే మన 50 రోజుల్లో ఏదైతే టైం ఉందో 8 రోజులు గడిచిపోయినాయి. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? సో 8 రోజులు గడిచిపోయినాయి. ఇంకా మనకి ఉన్నది 38 రోజులు. 50 రోజుల్లో సో మనకి ఉన్నవి 42 రోజులు ఉంటాయి. అంతే. 40 రోజులు అనుకోండి. 40 రోజులు ఉంటాయి. సో అంటే మన టైం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ మరి 8 రోజులు గడిచిపోయినాయి. ఎన్ని అప్లికేషన్‌లు వచ్చినాయో మీరు ఒక్కొక్కసారి సో మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి. సో నిన్న మొన్న కొన్ని ఐడీలు పడినాయి మరి. సో నంద్యాల నుంచి, నెల్లూరు నుంచి సో అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఐడీలు పడతా ఉన్నాయి. సో మరి మీరు కాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఫస్ట్ ఎవరైతే డైనమిక్ టీమ్ లీడర్ ఫస్ట్ డైనమిక్ టీమ్‌లో అవ్వాలి. ఎవరైతే ప్రెషర్ వచ్చాడో అతను ఇవాళ 2 అయినాయి. ఇంకా 3 ఉన్నాయి. ఇంకా 4 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 1 ఉందనుకోని మీకు ఏ రోజుకి ఆ రోజు ఐడీలు క్రియేట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళతో పాటు మీరు హెల్ప్ చేయండి. సో నా 5 అయిపోయినాయి అని చెప్పేసి మీరు కూర్చోవద్దు. వాళ్ళకి హెల్ప్ చేయండి. హెల్ప్ చేసి ఏ విధంగా సేల్ క్లోజ్ చేయాలనేది నేర్పండి. సో మీకేదైనా హెల్ప్ కావాలంటే మాలాంటి మీ సీనియర్స్ నాతో హెల్ప్ తీసుకోండి. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ మీ సేల్ క్లోజ్ చేయడం రాలేకపోతే వాళ్ళు కూర్చోబెట్టి వీడియో కాల్ గాని, ఆడియో కాల్ గాని చేస్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా మీ సేల్ క్లోజ్ చేస్తాం. నేను ఎక్కడే ఉండి దాదాపుగా మీ నెల్లూరులో ఎన్నో సేల్స్ క్లోజ్ చేశాను మీటింగ్ ద్వారా ఇలా వీడియో కాల్ చేసి. సో కాబట్టి నా సర్వీసెస్ కూడా మీరు ఉపయోగించుకొని మీరు ఆ విధంగా చేస్తే ఐదుగురు అయిన తర్వాత ఆ ఐదుగురితో అదే పని చేయడానికి వాళ్ళు హెల్ప్ చేయండి. సో మీకు ఇంకా 40 రోజులు టైం ఉంది. అయ్యో! అప్పుడే 10 రోజులు అయిపోయిందని మీరు కంగారు పడొద్దు. ఎప్పుడైనా సరే పాజిటివ్ థింకింగ్ అన్నమాట. గ్లాస్‌లో నీళ్ళు సగమే ఉన్నాయనుకోండి. పాజిటివ్‌గా థింక్ చేసినోడు ఇంకా సగం ప్లేస్ ఖాళీ ఉందంటాడు. సో అదే నెగెటివ్‌గా థింక్ చేసినోడు సగం నీళ్ళు అయిపోయినాయి కదండీ అంటాడు. కాబట్టి ఇంకా మీకు 40 రోజులుంది. 10 రోజులు అయిపోయిందని కంగారు పడొద్దు. ఇంకా 40 రోజులు టైం ఉంది. కాబట్టి ఈ 5 + 5, 5 20 చేయడం పెద్ద కష్టమేం కాదు. మీరు మనసు పెడితే. వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. సో ఎక్కడైతే మనకి చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటదో, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారండి. సో కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాపారానికి ముడిసరుకు పబ్లిక్. సో పీపుల్స్ నెట్వర్క్ మనుషులను అనుసంధానం చేసే ప్రక్రియ. కాబట్టి కాంటాక్ట్ లిస్ట్ రోజు రోజుకి పెంచండి. సో రోజు మీకు గుర్తొచ్చిన పేర్లు రాస్తుండండి. వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఫోన్‌లో చెప్పండి. ఫిజికల్‌గా చెప్పండి. సో ఈ గూగుల్ మీట్‌కి పిలిపించండి. సో ఈ విధంగా ఎప్పుడు కూడా ప్రెజెంటేషన్ ఇస్తూ ఉండండి. చెప్పుకుంటూ పోండి. విత్తనాలు జల్లుకుంటూ వెళ్ళాం. తేమ ఉన్న చోట పడిందా మొలకెత్తుద్ది. రాతి నేలలో పడిందా మొలకెత్తకపోవచ్చు. కాబట్టి సో నెవర్ స్టాప్ ట్రైయింగ్ అంటిల్ యూ సక్సీడ్. రిక్రూట్‌మెంట్ మాత్రం ఎప్పుడూ ఆపకూడదు. ఎప్పుడు చేస్తూనే ఉండాలి. సో నేను చూసానండి. పద్మయ్య గారు దాదాపుగా 20 ఏడీల దాకా చేశారు డైరెక్ట్‌గా. ఇంకా చేస్తూనే ఉన్నారు. కొత్తగా వస్తుంటుంటే వాళ్ళ కింద వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ, ఆయన కొత్త ఐడీలు క్రియేట్ చేసుకుంటూనే వెళ్తున్నారు. సో, ఆ విధంగా అంటే మనం రిక్రూట్‌మెంట్ ఎప్పుడు కూడా చేసుకుంటూ వెళ్తుండాలి. వెళ్తే ఖచ్చితంగా మనం అట్ ది సేమ్ టైమ్ మన ఫ్రంట్ లైన్ వాళ్ళకి హెల్ప్ కూడా చేయాలి. ఇంక మనమే చేసుకుంటూ పోతే వాళ్ళని వదిలేయకూడదు. అట్లాగప్పుడు మ్యాన్ పవర్ మల్టిప్లై అవ్వాలి అంటే వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. ఈ విధంగా మీరు రిక్రూట్ చేస్తూ మీ కింద వాళ్ళతో కూడా రిక్రూట్‌మెంట్ అయ్యేలాగా వాళ్ళకి సపోర్ట్ చేయండి. అలా చేయగలిగితే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న 50 రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు రూ. 5,000 గిఫ్ట్ చెక్ ఎలిజిబిలిటీ ఎప్పుడైతే వచ్చిందో, మీరు పవర్ లైఫ్ వర్క్‌షాప్‌లో కూర్చుంటారో, సో మీ జీవితాన్ని మారుస్తదండి. ఎందుకంటే 23 సంవత్సరాల క్రితం నేను బెంగుళూరులోని, సో బాంబేలోని ఒక మీటింగ్‌లోని సో అలాంటి మీటింగ్ నా జీవితాన్ని మార్చింది. అప్పటి వరకు నాకు నెట్వర్క్ మార్కెటింగ్ మీద సదాభిప్రాయం లేదు. ఇది మనుషుల మనస్తత్వాలతో చేసే వ్యాపారం. ఇక్కడ ఎవరు సుపీరియర్, సబార్డినేట్ ఉండరు.
ఎవరిని మనం ఏమీ అనలేం. మీటింగ్ రాలేదని గాని, ఎందుకు రాలేదు అని మనం ఎవరిని ఇది చేయలేము. కాబట్టి ఇది లవ్ అండ్ ఎఫెక్షన్‌తో చేసుకునే బిజినెస్సు. ఎవరు మన ఆధీనంలో ఉండరు అని నేను అనుకునేవాడిని. కానీ ఆ మీటింగ్ విన్న తర్వాత సో, నా జీవితమే మారిపోయింది. నా జీవిత గమనమే మారిపోయింది. నెట్‌వర్క్ మార్కెటింగ్ మీద ఉన్న దురభిప్రాయాలన్నీ కూడా చెరిపేసుకొని, నేనంటూ స్థిరపడితే నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో స్థిరపడాలనుకున్నాను. స్థిరపడ్డాను. నేను నా జీవితాన్ని మార్పు చేసుకోవడమే కాకుండా, ఎంతో మంది జీవితాలను మార్చగలిగాను. అది నిజంగా నెట్‌వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ యొక్క గొప్పతనం అన్నమాట. అది గ్రహించాను నేను. విశ్వసించాను. ఇండస్ట్రీ పవర్ తెలుసుకున్నాను. అంటిపెట్టుకొని ఉన్నాను. ఎంతో మందికి జీవితాన్ని మార్చడానికి నాకు ఆ మీటింగ్ దోహదం చేసింది. కాబట్టి రేపు రాబోయే అక్టోబర్ నెలలో జరిగే పవర్ లైఫ్ వర్క్‌షాప్ మీ దశ, దిశను కూడా మార్చేస్తది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ 50 రోజుల్లో ఏదైతే కంపెనీ ఇస్తున్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో, ఎంతమంది వచ్చారనేది ప్రధానం కాదండి. ఎంత బాగా చేశారనేది ప్రధానం అన్నమాట. సో, సో కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మీ టీమ్‌లో ఉన్న వాళ్ళందరితో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ 5 కంప్లీట్ చేయండి. ఎంతమంది ఇవాళ వచ్చారు, ఇవాళ వచ్చిన ఒక 20 మంది వచ్చారు. 20 మంది తలో 5 చేస్తే 25 100 500 అట్లాగా మీరు మ్యాన్ పవర్‌ని వారం పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట అండి. కాబట్టి ఏంటంటే మీకు ఒక పట్టుదల ఉండాలి. కృషి, పట్టుదల ఉండాలి. సో, కొన్ని చిన్న త్యాగాలు అంటే ఇవాళ మనం సండే కదా సినిమాకెళ్దాం అనుకున్నాం. సినిమాకెళ్ళినంత మాత్రాన 2 గంటల వినోదం దొరుకుతుంది. ఒక్క సినిమా త్యాగం చేసినంత మాత్రాన మనం పోయేదేమీ ఉండదు. కాబట్టి మనం ఏంటంటే టైమ్‌ని ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి టైమ్ ఈజ్ ఇన్వాల్యుబుల్. టైమ్‌కి విలువ కడతాం. టైమ్ ఈజ్ వాల్యుబుల్ అంటారు చాలామంది. టైమ్ ఈజ్ నాట్ వాల్యుబుల్. ఇది ఇన్వాల్యుబుల్. అమూల్యమైనది. అలాంటి అమూల్యమైనటువంటి సమయాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఈ కాలమే కరెన్సీగా మారిపోతుంది. సో, మరి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ యామ్ కంక్లూడ్ మై స్పీచ్ అండి. నా థ్రోట్ ఇవాళ బాగోలేదు. సారీ. థాంక్ యూ అండి. ఓకే. ఎల్వి సత్యనారాయణ గారు మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐజింగ్ చాలా బాగా ఆయన థ్రోట్ బాగాలేకపోయినా ఈరోజు చాలా పేషెన్సీగా ఓపికతోని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మన మీటింగ్ యొక్క సారాంశాన్ని మనం ఏం చేయాలి ఏంటి అనే దాని మీద ప్రతి ఒక్క దాని మీద కూడా కరెక్ట్ గా చెప్పడం జరిగింది. మీరు ఒక గోల్ ఎల్వి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఆ గోల్ ఎలా ఉండాలంటే ఈ 5 రోజుల్లో నేను కనీసం రోజుకి ఒకరి చొప్పున 5గురిని రిక్రూట్ చేసుకొని నేను డైనమిక్ టీమ్ అవుతాను. తర్వాత ఒకవేళ డైనమిక్ టీమ్ లో ఉన్నట్టయితే నేను అపెక్స్ టీమ్ అవ్వాలి. అపెక్స్ టీమ్ అవ్వాలంటే అందులో కనీసం ఇద్దరిని నేను డైనమిక్ టీం తయారు చేయాలి. సో ఎవరెవరు మనకున్న ఆ టీమ్ లో ఎవరైతే చేయగలుగుతారు వాళ్ళతోని ఫాలోఅప్ చేయటం, వాళ్ళకి సర్వీస్ ఇవ్వటం, వాళ్ళతోని కంటిన్యూస్ గా వాళ్ళతో సర్వీస్ చేస్తూ వాళ్ళ గైడెన్స్ ఇస్తూ వాళ్ళను కూడా మీ బాటలో అంటే వాళ్ళని కూడా డైనమిక్ లీడర్ గా తీసుకొచ్చినట్టయితే మీరు ఇంకొక మెట్టు ఎక్కగలుగుతారు. అదే విధంగా మిగిలిన సపోజ్ ఇద్దరే డైనమిక్ లీడర్లు అయ్యారు, మిగిలిన వాళ్ళు లేదు, వాళ్ళు 2, 3, 1, 4, 5 అట్లా ఎంతమందిని చేసుకుంటే అంతమంది చేసుకుంటే మీకు మీ టీం అనేది బిల్డప్ అవుతుంది. మీ గోల్ ఇప్పుడు ఎపెక్స్ లీడర్ అవ్వాలంటే ఖాళీ మీరు ఒక అడ్వైజర్ గా జాయిన్ అంతట్లోనే అది ఈజీగా కాదు. అది ఫస్ట్ మీరు మీ టార్గెట్ 5గురిని ఎలా చేయాలి, ఈ 5గురు ఎవరెవరు ఉన్నారు మనకి, ఈ 5గురు ఎవరితో చెప్తే మనకి వాళ్ళు మనతో కోఆర్డినేట్ చేయగలుగుతారు, మనం వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్ గా ఎంచుకోగలుగుతాం అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకొని దాని తర్వాత మీరు వాళ్ళతోని సైన్అప్ చేయించండి. సైన్అప్ చేయించి వాళ్ళకి ఇదే ట్రైనింగ్ లో అంటే ఇలాంటి ట్రైనింగ్ లో ఇంకా మనం ఫుల్ పేజ్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు మనకి పవర్ పెరిగే కొద్ది అండి. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ బిజినెస్ అంటాం మనం. అంటే పవర్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి, స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటే, ఆ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటే మీటింగ్ లో కూడా ఇంకా క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా షేరింగ్ ఎక్కువ ఉంటుంది. ఇదే విధంగా మనం 50 రోజుల్లో మనకి అక్టోబర్ లో జరగబోయే పవర్ లైఫ్ ఆ వర్క్ షాప్ కి మీ అందరూ కూడా మానసికంగా శారీరకంగా సిద్ధం చేస్తూ ఇంకా దాని తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా చేయడానికి కంపెనీ ఇంత కృషి చేస్తుంది. కాబట్టి మీరందరూ దీన్ని ఒక ఉద్యమం లాగా, ఇప్పుడు హెల్త్ ఇండియా ఉద్యమం అని మనం అంటున్నాం. హెల్త్ ఇండియా ఉద్యమం అంటే ఉద్యమం ఏదో ఒకరి వల్ల కాదు. ఉద్యమానికి కావాల్సింది ఏంటి? 10 చేతులు, 100 చేతులు, 1000 చేతులు అట్లా పిడికిలు పెరిగే కొద్దీ ఆ పవర్ అనేది పెరుగుతూ ఉంటది. ఆ పిడికిలు పెరగాలి అని అంటే మీలో ఇంకా ఆ యాక్టివిటీ అనేది ఇంకా పెరగాలి. యాక్టివిటీ పెంచుకోవాలి. మీకుగా మీరు ఆలోచించాలి. అసలు మనం ఈ రోజు మీటింగ్ వస్తున్నాం,
మనతోని మనం ఎంతమంది తీసుకొని వస్తున్నాం మీటింగ్. మనం ఒక్కడమే వచ్చామంటే అది ఒక లీడర్ లక్షణం కాదు. అది ఒక లీడర్ గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక లీడర్ క్వాలిటీ అనేది మనతో పాటు మన టీం ని ఎంతమందికి మనం సర్వ్ చేయగలుగుతున్నాం, మన టీం కి ఎంత ఆ టీం యొక్క వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ ఎంత పెంచగలుగుతున్నాం అనేది. ఎప్పుడైతే మన టీం ఇన్కమ్ పెరిగిందో మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఒక లీడర్ గా మీరు ఆలోచించాల్సింది మొత్తం నేనే చేస్తాను, నా వల్లనే అవుతుంది, వాళ్ళు ఎవరికి ఏం తెలియదు, వాళ్ళు ఏం చేయలేరు, నేను తప్ప అని అనుకుంటే మీరు అక్కడే ఉంటారు. అది కాదు, మీరు స్మార్ట్ వర్క్ నేర్చుకోండి. స్మార్ట్ వర్క్ అంటే మీతో పాటు 10 మందిని ఎంట తీసుకొని రండి. ఆ 10 మంది జస్ట్ మిమ్మల్ని పుష్ చేస్తే చాలు, మీరు ఎక్కడికో పైకి వెళ్తా ఉంటారు. సో వెనక ఉండి 100 మంది ఇంకొంచెం పుష్ చేస్తే ఇంకొంచెం పైకి వెళ్తారు. అట్లా మీరు స్ట్రెంగ్త్ ని పెంచుకోండి. స్ట్రెంగ్త్ ని పెంచుకోవాలంటే మీరు మీటింగ్స్ కి వాళ్ళని కంపల్సరీగా అటెండ్ అయ్యేటట్టు చేయాలి. సో వాళ్ళకి సైన్ అప్ చేపించాలి, ట్రైనింగ్స్ లో ఇచ్చేయాలి, మన ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఇప్పించాలి, అదే విధంగా బిజినెస్ ప్లాన్ గురించి తెలియాలి. ప్రతి ఒక్కటి కూడా మీరు అర్థం చేసుకున్నప్పుడే మీకు కూడా ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం వస్తుంది. ప్రజెంటేషన్ ఇవ్వగలిగినంత ఆ సత్తా మీలో ఉంటది. కాబట్టి ఫస్ట్ మీరు నేర్చుకోండి. ఇప్పుడు ఇదేదో మీటింగ్ అయిపోయింది, మీటింగ్ తర్వాత కాదు. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఎల్వి గారికి ఫోన్ చేయొచ్చు, లేదా ఆఫీస్ కి ఫోన్ చేయొచ్చు, లేదా మీ అప్లైన్ సీనియర్ ఎవరితో వాళ్ళకి కాల్ చేసి ఇదేంటి, నాకు ఇది అర్థం కాలేదు, ఈ ప్రొడక్ట్ ఏంటి, బిజినెస్ ప్లాన్ ఏంటి, డైనమిక్ టీమ్ అవ్వాలంటే ఏంటి, నాకు వచ్చే ఇన్కమ్ ఎంత, ఎఫెక్స్ టీమ్ వస్తే నాకు వచ్చే ఇన్కమ్ ఎంత, ఇప్పుడు 50 రోజుల ఛాలెంజ్ లో నాకు వచ్చే గిఫ్ట్ ఎంత. జస్ట్ వర్క్ ఫర్ గిఫ్ట్, ఈ ఇన్కమ్స్ పక్కా పెట్టేయండి. ఎప్పుడైనా కానీ ఒక అవార్డు రివార్డు కోసం మీరు ఎప్పుడైతే కష్టపడతారో మీకు తెలియకుండానే మీ ఇన్కమ్ వస్తుంది. అంతే తప్ప 1000, 2000, 3000 అని ఈ చిన్న చిన్న అమౌంట్లను కాకుండా ట్రై ఫర్ అవార్డ్, ట్రై ఫర్ రివార్డ్. సో అప్పుడే మీకు మీ యొక్క టీం అనేది బిల్డప్ అవుతుంది. ఎప్పుడైతే అవార్డు రావాలి అని అంటే మనం ఎంతవరకు వర్క్ చేయాలి, సో అవార్డు కోసం మీరు నేనేం వర్క్ చేయాలి, ఏం గోల్ ఫిక్స్ చేసుకోవాలి, నా ప్లానింగ్ ఏంటి, ఈ నెల రోజుల్లో నేను ఏమేం చేయాలని మీరు ఒక ప్లానింగ్ వెళ్తే జస్ట్ వర్క్ ఫర్ అవార్డ్ అండ్ రివార్డ్. సో రికగ్నేషన్ అనేది మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నేషన్ రావాలి అని అంటే మీరు వర్క్ చేయాలి. సో ఆ వర్క్ అనేది ఇప్పటి నుంచి కూడా, ఎందుకంటే ప్రతిరోజు మీరు ఆ యొక్క మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు సర్వీస్ చేస్తూ, హెల్త్ సర్వీస్ ఇది డిగ్నిఫైడ్, ఒక ప్రొఫెషనల్ ఏ విధంగా అయితే ఉంటారో మనం కూడా అదే ప్రొఫెషనలిజంగా ఒక డాక్టర్ లా ఫీల్ అవుతూ మనం వర్క్ చేయొచ్చు. దాని మీద మీకు టీమ్ బిల్డప్ అవుద్ది, పేషెంట్స్ బిల్డప్ అవుతారు, రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అప్ ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు రేపటి నుంచి మీ వెనక అంటే ఒక లీడర్ గా మీరు బిహేవ్ చేయండి. ఒక లీడర్ గా మీరు రండి, మీటింగ్కి వచ్చినా ఒక లీడర్ గా రండి, ఎక్కడైనా మీరు డిస్కషన్ లో ఉన్నా లీడర్ గా ఉండండి. ఒక లీడర్ క్వాలిటీస్ తెచ్చుకోండి మీరు. అది పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి దాని మీద కూడా మనకి ట్రైనింగ్స్ అనేది ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ఎల్వి సార్ ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కనీసం 10-15 నిమిషాలు మీతో డిస్కషన్ చేయడం జరుగుతుంది. అది ఆయన చెప్పినట్టుగా మీరు ఎంతో అనుభవంతో, అలానే మీరు కూడా లీడర్ గా తయారై మీరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చే స్థాయికి మీరు కూడా వస్తారు. ఆల్రెడీ ఇందులో చాలా మంది స్పీకర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా ఈ యొక్క బిజినెస్ అనేది అర్థం అయితే ఆటోమేటిక్ మీరు కూడా ఈ జూమ్ లోను, లేదా ఆన్లైన్ మీటింగ్స్ లోను, లేదా ఫిజికల్ మీటింగ్స్ లో కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఒక ఉద్యమంలా తీసుకొని ముందుకెళ్లాలని కోరుతూ, ఇప్పుడు ఓవర్ టు ఎల్వి సత్యనారాయణ గారు. సార్ ఒకసారి మళ్ళీ ఒకసారి ఫైనల్ గా ఇచ్చేసి ఇంకా కంక్లూజన్ ఇచ్చేసేద్దాం. ఓకే సార్, ఓకే లేడీస్, వెల్కమ్ బ్యాక్ అండి. రియల్ గా ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ లీడర్స్ అండి. వచ్చిన వాళ్ళని మనం లీడర్ గా తయారు చేసుకోవాలి. సో ఎందుకంటే ఎంతమంది లీడర్స్ అయితే మన వర్క్ అంతా స్మార్ట్ గా ఉంటుంది. ప్రతి వ్యక్తిని కూడా లీడర్ గా తయారు చేయాలి. అలా చేసుకోగలిగితే మనం అనుకున్న లక్ష్యాలను మనం ఈజీగా చేరుకోగలుగుతాం. సో వెన్ యూ మేక్ ది పీపుల్ యాజ్ లీడర్, మనీ ఫ్లో అగైనెస్ట్ ది లీడర్. వచ్చిన వాళ్ళని లీడర్ గా తయారు చేసుకుంటే మనీ లీడర్ వెనకాల పరిగెడుతుంది. డబ్బు వెనకాల మనం పరిగెడితే డబ్బు రావచ్చేమో కానీ, సో మనం లీడర్స్ కనుక తయారు చేయగలిగితే ఆ డబ్బు అనేది లీడర్ వెనకాల అదే పరిగెట్టుకుంటూ వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ మీకు ఈ ట్రైనింగ్స్ వేరు, కానీ ఫిజికల్ ట్రైనింగ్స్ లో మీకు వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, సిస్టమైజేషన్, మెథడాలజీ, స్పీకర్స్ ట్రైనింగ్, సో ఎన్నో రకాలు ఉన్నాయండి. ఒక్క రోజులో వచ్చాయి కావాలి అన్ని కూడా. 2-3 రోజులు పడుతుంది ఆ క్లాసులు కండక్ట్ చేయడానికి. సో ఇక్కడ మనం ఒక గంట వినటానికి మనకి పేషెన్స్ ఉండట్లేదు. సో కాబట్టి దానికి కూడా సెలక్షన్ ఉంటుంది. ఎందుకంటే సెలక్షన్ ఉన్న చోట కలెక్షన్ ఉంటుందండి. మీరు ఆలోచించండి, గుడిని కట్టినప్పుడు సో గుడి కాంపౌండ్ వాళ్ళకి ఒక రాయిని ఎంచుకుంటాం. సో ద్వారబంధానికి అంటే ఎంట్రన్స్ కి ఒక రాయి ఎంచుకుంటాం. ఇలా రకరకాల రాతుల్ని ఎంచుకుని మూల విరాట్టు కృష్ణశిల అంటారు.
లోపల మూల విరాట్ దేవుడికి కృష్ణశిల అంటే చాలా కఠినమైన శిల. నల్లగా ఉంటుంది ఆ శిల. దాన్ని ఎంచుకుంటారు. సో, ఎందుకంటే అందుకనే అది దాని కనుముక్కు తీరు, తల వెంట్రుకలు అన్నీ కూడా శిల్పి ఎంతో ఓపికగా చెప్తే, ఎక్కడ బాధపడకుండా ఎన్నో దెబ్బలు తిని, అందమైన రూపంతో సో, ఒక తేజస్సుతో ఆహ్, ఆ మూల విరాట్ ఏర్పడుతుంది. అందరం వెళ్లి దానికి మొక్కుతాం. ఇక్కడున్న గడపను తొక్కుతాం. కాబట్టి ఆ విధంగా మనం తయారవ్వాలంటే మనం ఎన్నో దెబ్బలను ఓర్చుకోగలగాలి. సో, అలాగని చెప్పేసి ఇది అంత కష్టమైంది కాదు, అసాధ్యమైంది కాదు. సో, కాబట్టి మనం తెలుసుకోగలగాలి. అంటే ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ క్లాస్‌లో వస్తాయి. కాబట్టి ప్రతీది కూడా చాలా 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 ఉంటది. నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటదనమాట. సో, లెర్నింగ్ ఈస్ కంటిన్యూయస్ ప్రాసెస్. లెర్నింగ్ ఈస్ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. లెర్నింగ్, లెర్నింగ్, లెర్నింగ్ బై ఎర్నింగ్. కాబట్టి కొత్త కొత్త విషయాలు ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో, వాట్ ఈస్ వి ఇన్ సొసైటీ? హౌ టు లెర్న్ ఫ్రమ్ మిస్టేక్. మిస్టేక్ ఈస్ నాట్ ఎ సిన్. ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సక్సెస్. ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవడానికి ఒక గొప్ప వేదిక అండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ. ఇట్ ఈస్ ఎ యూనివర్సిటీ. ఒక విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ. సో, దీంట్లో మనం కరెక్ట్‌గా చేస్తే డబ్బు ఎక్కడ చేసినా, వ్యాపారం పెట్టుబడి చేసినా, సో, వ్యాపారాలు చేసినా, ఇండస్ట్రీ పెట్టినా వస్తది. కానీ డబ్బుతో పాటుగా మనకి వ్యక్తిత్వ వికాసం, సో, అదే విధంగా జీవితాన్ని గొప్పగా ఆవిష్కరించుకునే ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. సో, ఇది అది తెలిస్తే అర్థమవుతుంది మీకు. చాలా చూడండి తేనెటీగలు ఒక 5 గ్రాములు తేనె తీసుకోవడానికి దాదాపుగా ఒక తేనెటీగ 40,00,000 పువ్వుల మీద వాలుతుంది. అది వాలి ఒక శుక్లపక్షంలోనే అది తేనె మనకు సేకరించి కృష్ణ పక్షంలో అది తింటుంది. మిగతా రోజులు మనకు తేనె దాచిపెడుతుంది. ఒక కేజీ తేనె తయారవ్వాలంటే ఎన్ని లక్షల తేనెటీగలు శ్రమ పడతాయి చెప్పండి. ఆలోచించండి. సో, కాబట్టి ఇక్కడేంటంటే కొంచెం మొట్టమొదట చేస్తున్నప్పుడు కొంచెం మనకి అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం అనిపించదు. ఇష్టం అనుకోవాలి. సో, చేస్తున్న పనిని ప్రేమించండి. చేస్తున్న పనిని ప్రేమించండి. మీరు మీరు మన సీఎండీ గారు పేషెంట్‌లు హీల్ అవుతుంటే, వాళ్ళ ఫోటోలు రికవర్ అవుతుంటే, గ్యాంగ్రీన్స్, యాంపిటేషన్ కాళ్ళు, వేళ్ళు కట్ అయిపోయినాయి. యాంపిటేషన్ చేసినవి, ఆ రికవరీ అయితున్నవి, నడవలేని వాళ్ళు నడిసొస్తున్న వీడియోసు అవన్నీ చేస్తుంటే ఆయన ఆ పనిలో ఆనందాన్ని వెతుక్కుంటాడు. ఆయన మొఖంలో చాలా తేజస్సు కనబడుద్ది. ఈయన చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకని? మనం ఒక వ్యక్తి ట్రీట్మెంట్ చేస్తే ఆ వ్యక్తి లేచి నిలబడి నడిచి వెళ్తుంటే ఎంత అది కిక్ అంటారు చూసారా? ఎంత కిక్ ఉంటదో అలా అనిపిస్తుందనమాట. అలాగా మనకిక్కడ మనం ఏదైనా ప్రగతి సాధించినప్పుడు మనకు కూడా అటువంటి కిక్ అనేది ఉంటదనమాట. ఏ పని చేసినా సరే. కాన్ఫిడెన్స్ అనేది చాలా ఉండాలి. మీకు చాలా కాలం క్రితం 'రవితేజ'ది ఒక సినిమా వచ్చింది. ఎగ్జాంపుల్ ఏదో గుర్తొచ్చింది చెప్తున్నా. సో, అతని సినిమా పేరు 'దొంగోడు.' చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ దొంగగా మారిపోతాడు. అతను కాలానుగుణంగా. సో, పరిస్థితులను బట్టి. ఒకరోజు గుడిలోకెళ్తే అక్కడ గుడిలో ఉన్న పూజారి అంటాడు, "ఏరా గుడిలో దొంగతనం చేయడానికొచ్చావా?" అంటాడు. అప్పుడు ఏమంటాడో తెలుసా అండి? "పంతులు గారు, నేను మనసు పెట్టి మీసం మెలేస్తే దేవుడే నాకు దిగొచ్చేస్తాడంటాడు." ఎంత కాన్ఫిడెన్స్ చూడండి. అంటే ఏ ఇంటి ముందుకెళ్ళి మీసం తిప్పితే ఆ ఇంట్లో దొంగతనం చేస్తుంటాడనమాట అతను. నేను మనసు పెట్టి మీసం మెలేస్తే దేవుడే దిగొచ్చేస్తాడు నా దగ్గరికంటాడు. చేసేది దొంగతనం. మీసం మెలేస్తే దేవుడొచ్చేస్తాడంట. అంటే ఎంత కాన్ఫిడెన్సో చూడండి. చెడ్డ పనులకే కాన్ఫిడెన్స్ ఉంటే, మంచి పనికి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి చెప్పండి. సో, కాబట్టి మనం బై హెల్పింగ్ ఈచ్ అదర్ అండ్ గ్రోయింగ్ టుగెదర్ ఒకళ్ళకొకళ్ళు పరస్పరం హెల్ప్ చేసుకొని అందరం ఆర్థికంగా ఎదుగుతామండి. ఎవరో ఒకళ్ళు ఎదగరు. ఇది చేసేస్తే నేనో, కంపెనీయో పైకొచ్చేదు. అందరం ఎదుగుతాం. సో, ఈచ్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ ఈచ్. ఆల్ ఫర్ ఈచ్ అన్నమాట. అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ.